లవ్ టుడే, డ్రాగన్ ఇలాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రదీప్ రంగనాథన్ని చూచిన సినిమా డూడ్. దీనిమీద హైప్ అయితే అబ్బో స్కై హై లెవెల్లో ఉంది. మరి ఆ హైప్ని సినిమా అందుకుందా లేదా ఒకసారి చూద్దాం. సరే, ముందుగా అసలు విషయానికొద్దాం. రేటింగ్. చాలా రివ్యూస్ చూశాక వచ్చిన కన్సాలిడేటెడ్ స్కోర్ 2.5/5. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్. ఇంత బజ్, ఇంత ప్రమోషన్స్ తర్వాత ఈ యావరేజ్ రేటింగ్ ఏంటి? అసలు సినిమాలో ఏం జరిగింది? లెట్స్ డైవ్ ఇన్. ఫాస్ట్, సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రదీప్ రంగనాథన్కు కంప్లీట్ హోమ్ గ్రౌండ్ అన్నమాట. తన కంఫర్ట్ జోన్. అదే యూత్ఫుల్ కామెడీ, అదే క్విర్కీ డైలాగ్స్, మొత్తం షోని సింగిల్ హ్యాండెడ్గా నడిపించాడు. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా వరకు లైవ్లీగా, ఎంటర్టైనింగ్గా సాగిపోతుంది. కొన్ని కామెడీ సీన్స్ అయితే థియేటర్లో బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందొచ్చే ఎపిసోడ్, ఆ ట్విస్ట్ చాలా స్ట్రాంగ్గా సెట్ చేశారు. దానికి తోడు ప్రదీప్, మమితా బైజూ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా ఎంగేజింగ్గా, ఫ్రెష్గా అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకున్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రదీప్ రంగనాథన్. తన న్యాచురల్ ఎనర్జీతో, ఈజీ పర్ఫార్మెన్స్తో చాలా డల్ సీన్స్కి కూడా ఊపు తెచ్చాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయగలనని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు, నో డౌట్. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా బావుంది గదా. మరి సినిమా ఎక్కడ దెబ్బ కొట్టింది? అక్కడికే వస్తున్నాం. సెకండ్ హాఫ్, ఇక్కడే అసలు సమస్య అంతా స్టార్ట్ అయింది. ఈ సినిమాని పక్కాగా ఏ టేల్ ఆఫ్ టూ హాఫ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంత ఫన్గా, లైవ్లీగా ఉందో, సెకండ్ హాఫ్ అంతకంత హెవీ డ్రామాతో, అసలు కన్విన్సింగ్గా లేని సీన్స్తో నిండిపోయింది. ప్రదీప్ కంఫర్ట్ జోన్ నుండి కథ పక్కకెళ్ళి మొత్తం వ్యవహారమంతా ఫోర్స్డ్గా, చాలా టిడియస్గా తయారైంది. అసలు సెకండ్ హాఫ్లో ఏమైందంటే సడన్గా పరువు హత్యల మీద ప్రీచీ మెసేజ్లు స్టార్ట్ చేశారు. అది కూడా ఏదో 90స్లో వెంకటేష్ గారి సినిమాల్లో చూసినట్టు త్యాగాలు, సెంటిమెంట్ సీన్సు అన్నీ చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. క్లైమాక్స్ అయితే అబ్బో కంప్లీట్ లెట్ డౌన్. కొన్ని సప్లాట్స్ అయితే ఎందుకున్నాయో కూడా అర్థం కాదు. ఓవరాల్గా కథ చాలా అవుట్డేటెడ్, పాత చింతకాయ పచ్చళ్ళలాంటి కథ. సరే, ఇక పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ సంగతికి వద్దాం. ఎవరు హిట్, ఎవరు ఫట్? పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ప్రదీప్ గురించి ఆల్రెడీ చెప్పేశాం, హీ ఈజ్ ద షో రన్నర్. మమితా బైజూ తన న్యాచురల్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంది. శరత్ కుమార్ గారు అయితే తన క్యారెక్టర్లో నెగటివిటీ, హ్యూమర్ని బ్యాలెన్స్ చేస్తూ అదరగొట్టారు. ఇక నేహా శెట్టి ఒక చిన్న కామియో, కానీ కమీడియన్ సత్యకి పేర్గానా ఆడియన్స్కి అది పెద్ద షాక్. ఆ కాస్టింగ్ చాయిస్ ఏంటో అస్సలు సింక్ అవ్వలేదు. ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే ఇది చాలా పెద్ద లెట్డౌన్. ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం రీచ్ అవ్వలేదు. డెబ్యూ కంపోజర్ అని చెప్పి మ్యూజిక్పై భీభత్సమైన హైప్ క్రియేట్ చేశారు. కాని ఫైనల్గా చూస్తే పాటలు కానీ, బీజిఎం కానీ ఏదీ గుర్తుండేలా లేదు. చాలా రొటీన్గా, యావరేజ్గా ఉంది. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఇలాంటి లో క్వాలిటీ ప్రొడక్షన్ రావడం నిజంగా ఆశ్చర్యం. సినిమాటోగ్రఫీ చాలా డల్గా ఉంది. చాలా చోట్ల పోర్నెస్ కనిపిస్తుంది. ఏదో హడావిడిగా చుట్టేశారా అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తుంటే. సో ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా వద్దా? ఏంటి ఫైనల్ వర్డిక్ట్? సో ఈ సినిమాకి వెళ్ళాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ హాఫ్ అస్సలు కన్విన్సింగ్గా ఉండదు. డ్రామా చాలా హెవీగా, టెడియస్గా ఉంటుంది. దానికి తోడు వీక్ క్లైమాక్స్, రొటీన్ కథ, పూర్ టెక్నికల్స్, ఆ తమిళ్ నేటివిటీ ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువైంది. ఇవన్నీ మేజర్ డ్రాబ్యాక్స్. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా ఈజ్ ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో అంతే. సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అన్ని పక్కన పెడితే ఫైనల్గా మిగిలేది అతని పర్ఫార్మెన్స్ ఒక్కటే. మరి కేవలం ఒక్క హీరో పర్ఫార్మెన్స్ కోసం ఇన్ని లోపాలున్న ఒక సినిమాని పూర్తిగా చూడగలమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే డిసైడ్ చేసుకోవాలి.